ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నా. బిగినింగ్ విత్ ద వెరీ బోల్డ్ స్టేట్మెంట్, ఆర్ యూ రెడీ ఫర్ నెక్స్ట్ 5 seconds? నువ్వు వచ్చే 5 సెకండ్లకి సిద్ధపడి ఉన్నావా? ఈ క్వశ్చన్ మా అమ్మని అడుగుతున్నా, మా నాన్నని అడుగుతున్నా, మా అక్కను అడుగుతున్నా, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నన్ను నేను అడుక్కుంటున్నా. Are you ready for the next 5 seconds to leave this world as a successful Christian? Let us raise together upon the false preaching. Let us grow together in spiritual life. ఇతర మతాలను కనుక గమనిస్తే మరణం అంటే చాలా భయపడతాయి. ఎందుకంటే మరణం అంటే అశుభం వాళ్ళకి. కానీ ఒక్క క్రిస్టియానిటీయే మరణానికి భయపడదు. క్రిస్టియన్స్ దే బిలీవ్ ఆన్ స్ట్రైట్ లైన్ థియరీ. స్ట్రైట్ లైన్ థియరీ అంటే ఒక గీత గీస్తే ఆ గీతకి బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఇతర మతాలను కనుక గమనిస్తే దే బిలీవ్ ఆన్ సర్కిల్ థియరీ. దానికి ఎండ్ అనేది ఉండదు. అంటే ఈసారి ఒక మానవ జన్మ పుడితే ఈ జన్మలో నువ్వు చేసిన కార్యాలను బట్టి మళ్ళీ నువ్వు మనిషిగా పుడతావా లేకపోతే జంతువులుగా పుడతావా అని చెప్తారు. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది స్ట్రైట్ లైన్ థియరీ అనేది 100% రైట్. బికాస్ ఎవరన్నా ఆ మరణాన్ని దాటి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ థియరీ తీసుకుందాం, ఇతర మతాలు తీసుకున్న థియరీని తీసుకుందాం. దానిలో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ ఇంకొక జన్మించి either మానవుడిగా కానీ లేకపోతే జంతువులుగా కానీ జన్మించి, ఇదిగో నేను లాస్ట్ జన్మలో నేను పలానా మనిషిని, నేను అప్పుడు ఆ పాపం చేయడం వల్ల ఈరోజు నేను ఈ జన్మెత్తా, పలానా కుక్క జన్మెత్తా, పలానా దోమ జన్మెత్తా అని చెప్పేసి చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నో బడీ ఈజ్ దేర్. ఇప్పుడు దాకా హిస్టరీలో కూడా మనిషి జన్మ తర్వాత ఇంకో జన్మెత్తి నేను కుక్కగా జన్మించానని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, దోమగా జన్మించానని చెప్పిన వారు ఎవరూ లేరు. బట్ ఇన్ ద స్ట్రైట్ లైన్ థియరీ మీరు గమనిస్తే దెర్ ఈజ్ వన్ పర్సన్, వి కాల్ హిమ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఒక్కలే మరణం తర్వాత మరణాన్ని జయించి దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, అది దేవునితో నిరూపించగలిగారు. దట్స్ వై వి బిలీవ్ ఆన్ స్ట్రైట్ లైన్ థియరీ. ఎవరైనా సరే మరణాన్ని దాటి వెళ్ళి అవతల ఏముందో చెప్పగలిగిన రోజున ఆ థియరీని యాక్సెప్ట్ చేయగలం. సో జీసస్ స్ట్రైట్ లైన్ థియరీని బట్టి మరణించిన తర్వాత మరణాన్ని జయించి మరణం తర్వాత ఇలా జరుగుతుంది, మీరు దేవుని చెప్పిన చిత్తంలో ఉంటే గనక పరలోకానికి వెళ్తారు లేకపోతే నరకానికి వెళ్తారు. ఇక్కడ దాకా ఒక పాయింట్. ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసా, ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ 5 seconds? నువ్వు నెక్స్ట్ 5 secondsకి సిద్ధపడి ఉన్నావా? ఒక స్కాలర్ ఏమంటాడంటే, ఐ నో మై లైఫ్ స్పాన్ ఈజ్ అబౌట్ 50 years బట్ ఐ రెడీ ఫర్ నెక్స్ట్ 5 seconds ఫర్ మై డెత్ చెప్పగలిగాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మనం చెప్పగలమా? ఆర్ వి రెడీ ఫర్ నెక్స్ట్ 5 seconds? ఒకవేళ నెక్స్ట్ 5 secondsలో జీసస్ కనుక రాగలిగితే మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇది నా క్వశ్చన్. యాక్చువల్ నేను ఇతర మతాలతో కంపేర్ చేయను క్రిస్టియానిటీని. బట్ తెలుపు అని చెప్పాలంటే పక్కన నలుపు ఉండాలి అని చెప్పేసి రీసెంట్గా నేను ఒక మెసేజెస్లో విన్నా. అందట్టు నేను కూడా దాన్ని ఎన్నో రకాలుగా ఎగ్జామిన్ చేసి ఇది మనం చెప్పొచ్చా, ఎలా చెప్పొచ్చా, చెప్పకూడదు అనేసి ఆలోచించి మాట్లాడుతున్న మాటలు ఇవి. తెలుపు అని చెప్పాలంటే పక్కన నలుపు ఉంటేనే అది నలుపు, ఇది తెలుపు అని చెప్పగలం. నిజమైంది వాస్తవమైంది చూపించాలి అని అంటే పక్కన అవాస్తవమైనది ఉండాలి అని చెప్పేసి నేను ఒక కంక్లూజన్కి వచ్చి ఈరోజు నేను ఈ యొక్క మాటలు మాట్లాడాలనుకుంటున్నా. ఇతర మతాలు మరణానికి భయపడతాయి, అశుభం అంటారు. కానీ ఒక్క క్రిస్టియానిటీలోనే మరణానికి భయపడరు. ఎందుకు భయపడరు అని అంటారా? దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్ బై పాల్ ఇన్ ఫిలిపియన్స్ చాప్టర్ 1:21 verse. ఫిలిప్పీయులు 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఎందుకు ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు అపోస్తలు పౌలు? చావైతే లాభము అని చెప్పగలిగాడు అంటే హీ నోస్ వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఆ తర్వాత జీవితం ఏంటో తెలుసు, తను ఎక్కడికి వెళ్ళగలడో తెలుసు. ఎందుకో తెలుసో చెప్పినా, హీ ఫాలోడ్ ద జీసస్ క్రైస్ట్. పౌలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకనే దెర్ ఈస్ ఎందర్ స్టేట్మెంట్, నేను యేసుక్రీస్తు వలె జీవించాను కాబట్టి మీరు నా వలె జీవించండి. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ గివెన్ దట్ స్టేట్మెంట్. అంత నిక్కచ్చిగా నిష్టగా జీవించాడు, దేవుని చిత్తం కొరకు ప్రయాసపడ్డాడు, ఆఖరికి మరణం చెందాడు. అందట్టు చావైతే నాకు మేలు, కానీ బతికి ఉంటే గనక క్రీస్తు కొరకే అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. క్రీస్తు కొరకు ఎలా జీవించాలి? ప్రస్తుతం కల్ట్ బోధలు ఎక్కువైపోయినాయి. అంటే
అవాస్తవాలను చెప్తూ అదే నిజమని చెప్పేసి బోధించే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. డబ్బు కోసం బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. పచ్చిగా చెప్పాలి అని అంటే ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా చిత్రీకరిస్తున్నారు, ఉన్నది ఉన్నట్లు చెప్పుకోకుండా. ఇది జరుగుతున్న వాస్తవం. నాకు బెరియా సంఘస్థులు అంటే చాలా ఇష్టం. బికాజ్ బెరియా సంఘస్థులు అపోస్తులైన పౌలు బోధిస్తుంటే ఈ పౌలు బోధించేది లేఖనానుసారమా కాదని చెప్పేసి ఈ వాక్యం దగ్గరికి వచ్చి కంపేర్ చేసి ఎస్ ఇది రైటే అని చెప్పగలిగే స్టేజ్లో ఉన్నారు. బట్ ఇప్పుడున్న క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు అని అంటే చర్చికి వెళ్తారు, కూర్చుంటారు, మెసేజ్ వింటారు, పాటలు పాడతారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు, బయటకు వస్తారు, అక్కడతో కథం. వాళ్ళకి ఇంకా జీసస్తో సంబంధం లేదు. ఎందుకంటే జీసస్ని చర్చిలోనే లాక్ పెట్టేసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు, నచ్చినట్లు బతుకుతారు, టీవీలు పెట్టుకుంటారు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సిగరెట్లు, మందు, ఇక ఒకటా రెండా పనికి మళ్ళీ ప్రతి ఒక్క పని చేస్తారు ఈ యొక్క క్రైస్తవులు. కానీ బెరియా సంఘస్థులు అలా కాదు. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పరిశీలన చేసి పౌలు చెప్పింది రైటా కాదని చెప్పేసి తెలుసుకున్నారు. వాట్ అబౌట్ యూ? నీ యొక్క సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు పౌలు అంటాడు చావైతే నాకు లాభము. ఈరోజు మనం చెప్పగలమా? ఆర్ యూ రెడీ ఫర్ నెక్స్ట్ 5 seconds? ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అగైన్ అండ్ అగైన్. దేర్ ఇస్ ఏ వన్ స్టేట్మెంట్ జీసస్ రిటర్న్ గురించి. చాలామంది చాలా రకాలుగా ఇదిగో దేవుని రాకడికి ఈ సూచనలు, దేవుడు త్వరగా రానై ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారే. దేవుడు రాక గురించి చెప్తున్నాడు. వాట్ అబౌట్ యువర్ పోకడ? మీ పోకడ గురించి ఏంటి? వాట్ అబౌట్ యువర్ డెత్? నీకు ఆ క్లారిటీ ఉందా? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు ఆ క్లారిటీ ఉందా? దేవుడు వచ్చే అటు గురించి సూచనలు ఉన్నాయి, అది నేను కాదనట్లేదు. కానీ there is a one statement by Jesus Christ from Matthew chapter 24 verse 35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. కొత్త ఆకాశములు కొత్త భూములు సృజింపబడతాయి. ఆ దినములు ఎవరికి తెలియవు, ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆకాశమందుండి దూతలకు కూడా తెలియదు. ఓన్లీ తండ్రి కొక్కలకే తెలుసు. ఇది కంప్లీట్గా దేవుని చిత్తమైంది. ఇది ఏ దూతకైనను కూడా తెలియదు, ఆకాశమందున్న దూతకి. మరి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సోషల్ మీడియాలో నువ్వు పేరు పొందడం కోసం ఏదో ఒక కల్పితాలను తీసుకొచ్చి, న్యాచురల్ డిజాస్టర్స్ని తీసుకొచ్చి కల్పించేసి అది దేవుని యొక్క రాకడని చెప్తున్నావు. దేవుని రాకడ గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వు చెప్పాల్సింది దేని గురించి అంటే నీ పోకడ గురించి చెప్పాలి. సరే, ఒక్కటి అడుగుతా, నువ్వు ఎప్పుడు పోతావు నువ్వు చెప్పగలవా? అందుకనే అంటున్నా, బిగినింగ్లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశా. నేను 50 సంవత్సరాలు బతకొచ్చు, కానీ నెక్స్ట్ 5 seconds నా మరణం రావచ్చు. ఆ 5 seconds లోపు నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా? ఆ సిద్ధపాటు మన దగ్గర ఉందా? దేవదూతలకే తెలియదు, అది తండ్రి యొక్కలకే ఎరుగును అనేసి బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అండ్ వన్ మోర్ స్టేట్మెంట్ 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని, మీరు ఊహించలేని, మీరు ఎజ్యూమ్ చేయలేని ఆ యొక్క గడియల్లో మనుష్య కుమారుడు వస్తాడంట ఈ భూమి మీదకి. ఆ మనుష్య కుమారుడు వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడి ఉండు అని చెప్పేసి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సోషల్ మీడియా అండ్ దిస్ క్రిస్టియన్ ఫ్యామిలీస్? మనుషులు ఎలా తయారయ్యారంటే డబ్బు కోసం ఎలాగైనా తయారయ్యారు. వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం, పేరు కోసం, నేమ్ కోసం, ఫేమ్ కోసం, ఎటువంటి విషయాన్నైనా సరే జీసస్ సెకండ్ కమింగ్కి యూస్ చేసేస్తున్నారు. ఈ యొక్క అనకూడదు ఈ మాట, బుద్ధి లేని పాస్టర్లు నేమ్ కోసం, ఫేమ్ కోసం, కేవలం నేమ్ కోసం, ఫేమ్ కోసం ఈ యొక్క బుద్ధి లేని పాస్టర్లు దేవుని రాకడ, సెకండ్ కమింగ్ అని చెప్పేసి ప్రతి ఒక్క న్యాచురల్ డిజాస్టర్ని యూజ్ చేసుకుంటున్నారు. బట్ నువ్వు బోధించాల్సింది అది కాదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనిషి కుమారుడికి కూడా తెలియదు. ఈ తండ్రి ఒక్కడే ఎరుగును, ఆకాశమందు దూతలకు కూడా తెలియదు. దట్స్ వై ఏమని మెన్షన్ చేశా 42వ వచనంలో, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. నీ మరణం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. నెక్స్ట్ 5 seconds నీ మరణం వస్తే ఆర్ యూ రెడీ టు లీవ్ దిస్ వరల్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్? చెప్పగలవా నువ్వు? ఇఫ్ యూ కెన్ సే దిస్, యు ఆర్ బ్లెస్డ్. అదే పౌలు కూడా చెప్తున్నాడు, చావైతే నాకు మేలు, బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ బ్రతుకున్నావా, దేవుడు నీకు లైఫ్ ఇచ్చాడా, యూజ్ ఇట్ ఫర్ ద గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం కొరకు యూజ్ చేయి దీన్ని. ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ యొక్క మెసేజ్ నీకు వినిపిస్తున్నాడు దేవుడు. నెక్స్ట్ 5 seconds నీ మరణం ఉంటే ఆ 5 seconds నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇది.
5 సెకండ్స్లో నా దెత్తనంగా నన్ను నేను పరీక్షించుకుంటే నేను పరలోకానికి వెళ్తానా, దేవుని యొక్క రొమ్మును ఆనుకుంటానా అనేసి ఆలోచించగలిగినప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా అనేది. కాబట్టి దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో సెకండరీ, బట్ నువ్వు సిద్ధపడాల్సింది ఏంటి అని అంటే నీ పోకడెప్పుడో నీకు తెలియదు. నెక్స్ట్ 5 సెకండ్స్లోనే రావచ్చు, ఈ మెసేజ్ ఇంటర్నంగానే రావచ్చు, నాకైనా నీకైనా. దిస్ క్వశ్చన్ నాట్ ఓన్లీ ఫర్ ద బిలీవర్స్. ఈ క్వశ్చన్ మా అమ్మని అడుగుతున్నా, మా నాన్నని అడుగుతున్నా, మా అక్కను అడుగుతున్నా, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నన్ను నేను అడుక్కుంటున్నా. ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ 5 seconds టు లీవ్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్? ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలియాలి. సమయం సరిపోవట్లేదు, నాకు 12 గంటలు డ్యూటీలో అయిపోతుంది, ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నా, బైబిల్ తీసి చదవాలంటే నిద్ర వస్తుంది, అయినా చదువుతున్నా, వీడియోస్ చేసే టైం ఉండట్లా, సమయం సరిపోవట్లేదు నాకు. ఇక్కడ చాలామందికి ఏంటంటే సమయం ఈజీగా వెళ్ళిపోతుంది. కనీసం బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదవండి సార్, జీవితాలు మారిపోతాయి. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఒకటే, నెక్స్ట్ 5 సెకండ్స్లో నేను చనిపోతాను అంటే నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా? ఆస్క్ యువర్ సెల్ఫ్, పరలోక రాజ్యానికి వెళ్తాకి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.